మహానంది సిరివెల్ల మండలాల్లో భూ బకాసులు రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా ఇష్టానుసారంగా మట్టిని తవ్వుతున్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, చెరువు పోరంబోకు స్థలాలను నకిలీ పత్రాలతో కబ్జా చేస్తున్నట్లు అధికారిక నివేదికలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. కొండలు కూడా పిండి అవుతున్నాయంటే బదలడం లేదంటే వారి అక్రమాలు ఎలా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే అంశంపై గ్రామస్తులు ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. పోలేరమ్మ, శ్రీ సర్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు, పొలాలకు, మహాదేవపురం గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతివేగంతో పరిమితికి మించి లోడ్తో వెళ్తున్న ఎర్రమట్టి టిప్పర్లు ప్రమాదకరంగా మారుతున్నాయని వాపోతున్నారు. ఎదురు తిరిగి ప్రశ్నిస్తే చంపేస్తామంటూ బెదిరింపులకి పాల్పడుతున్నారని గ్రామ ప్రజలు విలపిస్తున్నారు. అధికారుల అండతో అర్ధరాత్రి అక్రమాలు జరుగుతున్నాయని ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. జేసీబీ యంత్రంతో తవ్వి ఇటుక బట్టీలకు తరలిస్తున్న అధికారులు కంటికి కనపడం లేదా అని నిలదీస్తున్నారు. రోడ్లపైకి వచ్చి మట్టి చేరడంతో వాహనదారులకు దుమ్ము, ధూళి వల్ల అవస్థలు తప్పడం లేదని చెబుతున్నారు. ఇక ఇటీవల ఈ దుమ్ము కారణంగా కొన్ని ప్రమాదాలు జరిగాయని స్థానికులు తెలిపారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాది మహాదేవాపురం. ఇది సర్వనరసింహస్వామి పాత రహదారి. సర్వనరసింహస్వామికి భక్తులు ఎప్పుడైనా భక్తితో కాలినడకన వెళ్ళాలంటే ఇదే రస్తాలోనే వెళ్ళేవారు. కాకపోతే గతంలో పట్టాదారులు పొలం అటువైపు ఇటువైపు మట్టికి అమ్ముకున్నప్పటికీ రస్తా తీరుగా స్వామివారి ఉత్సవాలు అందు జరిగేటప్పుడు ఇదే రస్తాలో వెళ్ళాలి కాబట్టి వదిలిపెట్టారు. అటువంటి రస్తాను వేలంపాటలో గ్రామంలో జరిగినప్పుడు కూడా గ్రామ డెవలప్మెంట్కు దోక్కాలని అనుకున్నారు. అప్పట్లోనే ₹1,00,00,000 విలువ కలిగిన రస్తాను. కాకపోతే అక్కడ రాజకీయ పార్టీల వల్ల అవతలలు దోగుదని యువతలు దోగుదని అవతలలు ఉన్నప్పుడు ఏదో ఆ విధంగా ఆగిపోయింది. కానీ స్వామివారికి అయితే రస్తా ఉండిపోవడం అనేది మేలైన విషయము. కాకపోతే ఇప్పుడు పెద్ద జేసీబీ యంత్రాలతో, పెద్ద టిప్పర్లతో మట్టిని తరలించుకుపోతున్నారు. ఇదే విషయాన్ని సిరివెల్ల ఎంఆర్ఓ మేడం గారికి, జిల్లా కలెక్టర్ మేడం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆర్టీఓ సార్ గారికి అధిక లోడు వేగంగా వెళ్తున్న టిప్పర్లపై మనం అర్జీ ఇవ్వడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్టీఓకు చేశాము, ఆర్డీఓకు చేశాము. జిఎంజిఓ సార్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన దగ్గరికి 5-6 సార్లు వెళ్ళి కంప్లైంట్ చేసినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మాది మహాదేవ్.